కుంభమేళ జరుగుతుంది కదా! ఈ కుంభమేళకి ప్రతి ఒక్కరు వెళ్ళలేకపోవచ్చు. వివిధ కారణాలతో చాలా మందికి కుదరకపోవచ్చు. అలాంటి వారికి ప్రత్యామ్నాయ మార్గాలు ఏమైనా ఉన్నాయా? అనేకం ఉన్నాయి. అలా చెప్పుకుంటే నిజంగా కుంభమేళాకు వెళ్ళిన వాళ్ళు కుంభమేళాకు వెళ్ళినట్టా? హ్మ్. ఇది చాలా పెద్ద ప్రశ్న. హ్మ్. వెళ్ళలేని వాళ్ళు అయ్యో మేము వెళ్ళలేదే అని చాలా బాధపడుతూ ఉంటారు. వెళ్ళిన వాళ్ళు నిజంగా వెళ్ళినట్టా? ఆలోచించండి. ఆలోచననే జ్ఞానానికి మూలం. ఎక్కడికైనా మనం వెళితే శరీరం వెళుతుందా, మనస్సు వెళుతుందా? వెళ్ళిన తర్వాత మన మనస్సు అక్కడ నిర్వహించే విధులపైన, అంశాలపైన దృష్టి కేంద్రీకరించగలుగుతుందా, లేక తాత్కాలికమైన భ్రమణలకు, ఆకర్షణలకు లోనవుతుందా? శరీరం వెళుతుంది, మనస్సు కాదు. మనస్సుని మనం ఇంట్లో ఉండి కూడా అక్కడి దాకా తీసుకెళ్ళవచ్చు. కన్నులు తెరిచి ఉంచి చూస్తే కంటికి కనిపించేంత విషయం మాత్రమే గ్రహించగలుగుతాం. అవే కన్నులు మూసుకుంటే కోరుకున్నది చూడగలుగుతాం. అనివార్య కారణాల చేత ప్రత్యక్షంగా కుంభమేళ, ప్రయాగరాజ్ అంత దూరం వెళ్ళలేనటువంటి వాళ్ళు అయ్యో అని బాధపడకుండా కన్నులు మూసుకొని అక్కడ ఏం జరుగుతుందో కూడా మనం తెలుసుకోవచ్చు. ఈనాటి కాలంలో అనేక ప్రసార మాధ్యమాల ద్వారా సత్యాన్ని గ్రహించే అవకాశాలను చర్మచక్షుస్సులకు కూడా సైన్స్ కలిగిస్తోంది. సైన్స్ కంటే కూడా మించిన అంతర్నేత్రం, మనోనేత్రం మనం కూడా కుంభమేళాకు వెళ్ళి ధర్మాన్ని అనుసరించవచ్చు అనే జ్ఞానాన్ని కలిగిస్తుంది. ప్రత్యక్షంగా కుంభమేళా క్షేత్రానికి వెళ్ళలేనటువంటి వారు ప్రతిరోజు కూడా స్నానం చేసిన తర్వాత చివరగా ఒక్క చెంబు నీరు తీసుకొని ప్రయాగలో కుంభమేళా క్షేత్రంలో ఉన్నట్లుగా ఆలోచన చేస్తూ ఆ నీటిని ధారగా నేలపైన పోస్తూ గంగా నదిని స్తోత్రం చేయవచ్చు. అలాగే మరికొంత శ్రద్ధతో కూడుకుని పాటించేటటువంటి వారు స్నానం చేయకంటే పూర్వం జుత్తు, శిఖ, ముడి వేసుకునే అర్హత కల వాళ్ళు ముడి విడివాలి. ముడి విడిచిన తర్వాతే గంగా స్తోత్రం చెప్పాలి. లేదా ఎవరైనా కూడా కాసింత నీరు శిరస్సు పైన చల్లుకుని ఇలా నెత్తి తుడుచుకొని గంగా గంగేతి యో బ్రూయాత్, బొటన వేలు, చూపుడు వేలు, ఉంగరం వేలు ఈ మూడు కలిపి శని అలాగే బుధుడు ఈ 2 వేళ్ళు విడిచిపెట్టాలి. ఈ 2 వేళ్ళు గురువు, రవి గ్రహాలకు ప్రతీక. సామాన్యంగా ఇలా మనం బొటనవేలు, మధ్యవేలు, ఉంగరం వేలు ఈ 3 కలిపితే ధేను ముద్ర అంటాం. కానీ తీర్థక్షేత్ర సంబంధంగా, కుంభమేళా సంబంధంగా నీటిని అభిమంత్రించేటటువంటి సమయంలో రవి, గురువు ఈ 2 గ్రహాలకు ఏర్పడినటువంటి సంయోగ కారణంగా కుంభమేళా నిర్వహిస్తారు. కనుక చూపుడు వేలు, ఉంగరం వేలు, గురువు, రవి ఈ గ్రహాలతో పాటుగా శుక్రగ్రహం ఈ 3ంటిని కలిపి నీటిని తాకి గంగా నదిని స్తోత్రం చేయాలి. శ్లోకాలు వస్తే చెబుదాం. గంగా గంగిరేతి యో బ్రూయాత్ యోజనానాం శతైరపి ముచ్యతే సర్వపాపేభ్యః విష్ణులోకం సగచ్చతి అంబత్వద్దర్శనాన్ముక్తిర్నజానే స్నానజం ఫలం స్వర్గారోహణ సోపానే తతో పుణ్యతరంగిణీం విశ్వే శంకే శవంటుంఠీం దండపాణించ భైరవం రాని ఎడల గంగాయే నమః, గంగాయే నమః, గంగాయే నమః త్రిపథగా అని 3 సార్లు మనసులో అనుకుని ఏ బకెట్లో నీళ్లు నింపుకున్నామో ఆ నీటిని ఇలా స్పృశించి స్నానం చేయడానికి ఉపక్రమించాలి. స్నానం చేసే సమయంలో కూడా గోవింద 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 అంటూ గోవింద నామస్మరణ చెయ్యాలి. నా వివసన స్నాయాత్ గుహ్యోపా ఏషోగ్ని, వస్త్రాదికాదులు ధరించకుండా స్నానం చెయ్యరాదు. ఒక వస్త్రమైన నడుముకు కట్టుకొని స్నానం చెయ్యాలి. 40 రోజులు ఇలా స్నానం చేస్తూ, స్నానం చేసిన అనంతరం పొడి వస్త్రం ధరించి తీర్థక్షేత్రంలో దానం చేస్తున్నట్లుగా సంకల్పం చేస్తూ ₹1 నాణ్యం, చిల్లర డబ్బులు ఏవి చేతిలో ఉంటే అవి, కాసిన్ని బియ్యము,
కాసిన్ని నువ్వులు వీటిని అరచేతిలో వేసుకొని ఇలా విడిచిపెట్టాలి. పితృదేవతలు ప్రీతి కలిగే విధంగా ఇలా విడిచిపెట్టిన ఆ చిల్లర డబ్బులు నాణాలను గోదావరిలో విడిచిపెట్టినట్లుగా, ప్రయాగలో విడిచిపెట్టినట్టుగా భావన చేసి తదుపరి వాటిని అర్థులకు, అవసరంలో ఉండేటటువంటి వారికి అందించాలి. యథాశక్తి ఈ 40 రోజుల కాలం కూడా దైవ ధ్యానంతో, తోచినంత సాయం చేస్తూ, దానం చేస్తూ, ధార్మిక బుద్ధితో జీవనం గడిపితే ప్రత్యక్షంగా కుంభమేళాకు వెళ్ళి ఆ రణగుణ ధ్వనులలో కోటాను కోట్ల మందిలో తోసుకుంటూ, దొబ్బలాడుకుంటూ అలా వెళ్ళి ఆ నీటిలో స్నానం చేసే పుణ్యం కన్నా ఈ పుణ్యం అధికం 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 అని తెలుసుకుందాం. నీటి వనరులను కాపాడినా కూడా అంతకంటే ఎక్కువ పుణ్యఫలం మనం సాధించవచ్చు. కావలసిందల్లా మనస్సు పైన ఆధిపత్యం. ఇది ప్రత్యక్షంగా కుంభమేళాకు వెళ్ళలేనటువంటి వారికి శాస్త్రం చెప్పే మార్గం. గురువు, రవి ఈ రెండింటితో కలుపుకొని శుక్రగ్రహాన్ని మేళవించి నీటిని అభిమంత్రించి ఆ నీటితో స్నానం చేయడం. ఇది మనకొక ప్రాయశ్చిత్త మార్గం.